శ్రీకాకుళంలో భోగి సంబరాలు అంబరానంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా వీధుల్లో కూడల్లో ఆనంద ఉత్సాహాలతో భోగి పండుగ జరుపుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకే ప్రజలు భోగి మంటలు ప్రారంభించారు. పాత దుఃఖాలను స్వస్తి చెప్పి కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ ఆనంద ఉత్సాహాల మధ్య భోగి పండుగను జరుపుకుంటున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ భోగి మంటల్లో కట్టెలను వాడి ప్లాస్టిక్ కి దూరంగా ఉండి జరుపుకుంటున్నారు. శ్రీకాకుళంలో జరుపుకుంటున్న భోగి సంబరాలపై మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. ముఖ్యంగా 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి సంబరాల్లో మొదటగా భోగిని ఇక్కడ ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సంక్రాంతి జరుపుకుంటారు, తర్వాత కనుమ జరుపుకుంటారు. మొదటగా భోగి జరుపుకునేటప్పుడు పాతదనాన్ని విడిచిపెట్టి కొత్తదనాన్ని స్వాగతిస్తూ భోగి జరుపుకుంటారు. సంక్రాంతి రోజు పెద్దలకి పండుగ కూడా జరుపుకుంటూ ఉంటారు. రైతుల పండుగగా కనుమను జరుపుకుంటూ ఉంటారు. శ్రీకాకుళం జిల్లాలో వీధిన పల్లెపల్లిలో ఈ భోగి పండుగ అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ భోగి పండుగలో పాల్గొని ఉత్సాహంగా ఆనందిస్తున్నారు. ఇక్కడ కొందరు యువతులు ఉన్నారు, ఈ భోగి పండుగ జరుపుకుంటున్నారు. వాళ్ళని అడిగి ఈ భోగి పండుగ ఎలా జరుపుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పు, భోగి ఎలా జరుపుకుంటున్నారు? ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి పండుగ అంటే పొద్దున్న లేచి మనలో ఉన్న చెడుని ఈ మంటల్లో ఇదిగా చేయాలి. ఇలాంటి ఒక భోగి మంటలు ప్లాస్టిక్ని అస్సలు వేయకూడదు. మన పర్యావరణానికి చెడు కలుగుతుంది. అలా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి భోగి మంటలలో. అందుకే ఇలాంటి భోగి మంటలలో కట్టెలు మరియు పాత వీటిని వేస్తూ పర్యావరణాన్ని రక్షిస్తూ భోగిని సెలబ్రేట్ చేసుకోవాలి. ఇలాంటి దీంట్లో మన కొత్త జీవితాన్ని ఇచ్చేయాలి. మన చెడులు మన బ్యాడ్ని అంతా ఈ మంటలలో అర్పేయాలి. సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటున్నారు? మొదటగా వచ్చిన భోగికి ఏ విధంగా సిద్ధమయ్యారు? ఈరోజు మేము అందరికీ మొదటిగా భోగి శుభాకాంక్షలు. భోగి అనేది మన చెడు లక్షణాలన్నింటినీ కూడా అందులో కలిపి ఇప్పటి నుంచి ఒక కొత్త లైఫ్ స్టైల్ని, కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి స్టార్ట్ డే. అండ్ సంక్రాంతి అనేది 3 రోజులు జరుపుకుంటాము. మొదటి రోజు భోగి అని, రెండవ రోజు సంక్రాంతి అని, మూడవ రోజు కనుమ అని జరుపుకుంటాము. ఇది సంవత్సరానికి వచ్చే ఒక పెద్ద పండుగ. అందరము పండుగ ఆనందంగా జరుపుకునే ఒక పండుగ. భోగిని ఏ విధంగా జరుపుకుంటున్నారు? ఇక్కడ ఎంతమంది వచ్చి ఆనందంగా జరుపుకుంటున్నారు కదా, ఎంతమందితో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. మేము చిన్నప్పటి నుంచి భోగి అంటే ఉదయాన్నే వేరంగా అంటే 4కి అలా లేచి మా డాడీ, మేము అందరం, మా చుట్టాలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరం గ్యాదర్ అవుతాం. సంక్రాంతి పండుగ అంటే ఉదయాన్నే భోగి వేసుకొని మంచిగా మనలో ఉండే చెడు గుణాలని అందులో అనగా ఒక చెక్కలు ఇలాంటివి అందులో భోగి మంటలో కలుపుతూ ఒక నూతన ఆరంభించినట్లుగా భావిస్తాము మేము భోగి అంటే. తర్వాత వచ్చే పండుగ సంక్రాంతి. జనరల్గా అందరికీ పిల్లలకి మెయిన్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఈ పండుగలు అనేవి దీని యొక్క వాల్యూస్, ఎథిక్స్ పెద్దగా తెలియడం లేదు. అంటే తెలుస్తాయి కానీ కొంచెమే తప్ప సాంప్రదాయాల మీద వీటి మీద పెద్ద అవగాహన ఉండట్లేదు పిల్లలకి. కానీ మా పేరెంట్స్ మాకు ఎలా అంటే డివోషనల్ పరంగా అవ్వని, పండుగల పరంగా అవ్వని ప్రతిదీ మనం సాంప్రదాయంగా పాటించాలని మాకు చిన్నప్పుడు నేర్పిస్తారు. అదే ఆచరిస్తాం అందరమును. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటున్నారు? ముందుగా వచ్చే భోగిని ఈరోజు పాల్గొన్నారు కదా, ఇంతమందితో ఈ భోగి పండుగ జరుపుకుంటున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. మనం ఈ సాంప్రదాయాలని ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోవకుండా ఏదో సోషల్ మీడియాలోనే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. అలాగే మనం ఈ సాంప్రదాయాలని పిల్లలకి మనం ఎలా తెలియజెప్పాలంటే మనకి సాంప్రదాయాలు పురాతన నుంచి వచ్చిన ఈ ధర్మాలను అందరినీ పిల్లలకి తెలియజేస్తూ మన సాంప్రదాయాలను వాళ్ళకి గుర్తు చేస్తూ మనం బాధ్యత తీసుకోవాలి. అలాగే మనకి ఈ భోగి, ఈ సంక్రాంతి, కనుమ విశిష్టత ఏంటో పిల్లలకి తెలియజెప్పాలని నేను కోరుకుంటున్నాను.
సంక్రాంతి పండుగ దినాల్లో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రానున్న తరాలకు కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయాలంటూ కూడా ఇక్కడ ప్రజలు తెలియజేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ నేటి తరానికి అయితే తెలుగుదనం గురించి అలాగే పండుగల గురించి కూడా తెలియజేసి నేటి ఆధునిక ప్రపంచంలో పిల్లలు వీటి వైపు మళ్ళీలా కూడా చేయాలంటూ కూడా ఇక్కడ ప్రజలు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్ 60 శ్రీకాకుళం జిల్లా.